హాయ్ అండి, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. నేను ఈరోజు టమాటా రసం చేయబోతున్నానండి. ముందుగా 3 టమాటాలు, కొంచెం చింతపండు తీసుకున్నానండి. టమాటాలు ముక్కలుగా కట్ చేసి 2 చింతపండు టమాటా ముక్కల్ని కొంచెం వాటర్ వేసుకొని ఉడికించుకుందామండి. స్టవ్ వెలిగించుకొని ఫస్ట్ మూత పెడితే తొందరగా మగ్గిపోతుందండి. చూడండి, బాగా ఉడుకుతున్నాయి. టమాటాలు మెత్తబడ్డాయండి. చాలండి, ఇప్పుడు ఇంతవరకు స్టవ్ ఆఫ్ చేసుకుందాం. అవి టమాటాలు చల్లారిన తర్వాత దాని రసం తీసి తగినంత రసం తీసేసుకున్నాము. మరీ ఎక్కువ వాటర్ వేసుకోవద్దండి. దాంట్లోనే కొంచెం కారం వేసుకుందాం, టేస్ట్ కోసం అండి. దీంట్లో పచ్చిమిర్చి ఏమి వేయట్లేదు కాబట్టి. తాలింపు కోసం సపరేట్గా ఒక వేరే గిన్నెలో తీసుకొని అది కొంచెం గిన్నె వేడెక్కేంత వరకు ఒక 2 నిమిషాలు కొంచెం నూనె వేసుకొని ఒక 3 టేబుల్ స్పూన్ల నూనె వేసుకొని నూనె వేడెక్కేంత వరకు ఒక 4-5 వెల్లుల్లి రెబ్బలు కచ్చా పచ్చా దంచి ఉంచుకుందామండి. వేడెక్కాక వేసుకొని దాంట్లో శనగపప్పు, కొంచెం జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకు ఇవి బాగా కొద్దిగా ఎర్రగా వేగేంత వరకు కొంచెం కలుపుదామండి, ఎందుకంటే తొందరగా అయిపోతుంది. దీంట్లోనే పసుపు కూడా యాడ్ చేసుకుందామండి. తాలింపులోనే పసుపు యాడ్ చేసుకోవాలి. అంతేనండి, ఇందాక తీసి పెట్టిన రసం దీంట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుంటే అయిపోతుందండి. బాగా కలిపేసి లాస్ట్లో కొంచెం ఉప్పు వేసుకుందామండి. అండి, ఒక 5 మినిట్స్ మూత పెట్టేస్తే బాగా మరుగుతుందండి. సింపుల్ ప్రాసెస్ అండి ఇది. దీనికి ఎక్కువ టైం కూడా పట్టదు, కానీ ఎంతో టేస్టీగా ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి మీరు కూడా తప్పకుండా. అంతే అండి, స్టవ్ ఆఫ్ చేసుకున్నాను నేనైతే. ఇంతేనండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.